హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో తెలంగాణలోని వాడపల్లిలో శివుని అయితే దర్శించుకున్నాము. ఆ వీడియో అయితే మన వీడియోలో చూసేయండి. ఇది తెలంగాణ రాష్ట్రం నల్గొండ డిస్టిక్ దామర్చెర్ల మండలంలో ఉందన్నమాట ఈ వాడపల్లి. అక్కడ అగస్త్య మహాముని ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడని అయితే చరిత్ర చెప్తుందన్నమాట. దగ్గరలోనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం కూడా ఉంది. ఇలా మనకు స్టార్టింగ్లో అయితే ఇలా ఆర్చి ఇట్లా తగులుతుందన్నమాట. మేము ఎర్లీగా 5:30కి అలా వెళ్ళాము. చూసారా ఎంత బాగుందో, అసలు నది ఒడ్డున ఉంటుంది స్వామివారి గుడి. అలా సూర్యోదయం అవుతుంటే చూస్తుంటే 2 కన్నులు సరిపోలేదండి. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది పొద్దున్నే వ్యూ. ఇక ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇదే ఎంట్రన్స్లో అన్నమాట. ఇక ఇదంతా చూసుకొని మేమైతే స్నానాలు చేసి అక్కడ దీపాలు కూడా వెలిగించాము, కార్తీక మాసం కదా అనేసి. చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ. స్వామివారిని అయితే బాగా దర్శించుకుంటారండి. ఒక 7 వారాల పాటు ఇలా పూజలు చేస్తే మన కోరికలు నెరవేరుతాయని అయితే భక్తుల నమ్మకం. అలానే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారి శివలింగం పైన తల కొంచెం ఇట్లా ఉంటుంది, అందులో నీరు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. ఆ నీటిని మనకి పూజారి గారు మనకు తీర్థంగా ఇస్తారట. వాళ్ళు అక్కడ అడిగితే అయ్యగారులు మన పూజ చేసే వాళ్ళు కూడా మనకు దాని చరిత్ర ఏంటని కూడా మనం అడిగితే చెబుతారు ఖచ్చితంగా. ఎవరు అడిగినా అయితే వాళ్ళు చెప్తారనమాట. కృష్ణానది ముచికుంద నదుల సంగమ ప్రదేశం అన్నమాట ఇది. చూడండి అవతల వైపు ఒడ్డుకి ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఈ పడవల్లోనే మళ్ళీ యువతలకు వచ్చి పూలు కానీ కొబ్బరికాయలు కానీ ఇలా మ్యాక్సిమం అలాంటి వాళ్ళు అమ్ముకుంటారు. మీకు లాస్ట్లో వీడియోలో కనిపిస్తుంది. అలా అమ్ముకొని ఉంటారనమాట. వీటి మీద కూడా అవతలికి వెళ్ళి స్నానాలు చేసి వచ్చే వాళ్ళు అలా ఉంటారు. ఇంకా మనకి ఉత్సవాలప్పుడు అలా అయితే చాలా పబ్లిక్ ఉంటుందండి. ఇసుకేస్తే రాలినంతగా. ఇప్పుడే కాబట్టి కార్తీక మాసం ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా జనాలు ఎవరు లేరు. మేమైతే ఇలా దీపాలు వెలిగించి కోనేట్లో వదిలేసాము. ఇంకా వదిలేసిన తర్వాత స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడ ఫుల్ కోతులు ఉన్నాయి. ఆ కోతులన్నీ మమ్మల్ని దర్శనానికి వెళ్తుంటే అయితే చుట్టుముట్టేశాయి. చిన్న కవర్ కనిపించినా కూడా అవైతే ఊరుకోవట్లేవండి. కోతుల బిడద మాత్రం బాగుంది. చూస్తున్నారు కదా, ఫోటో తీస్తుంటే కూడా అది మన మీదకి ఇలా వచ్చేస్తుంది. ఇది ఎంట్రన్స్లో మనం స్నానాలు చేసిన తర్వాత వెళ్తుంటే మొత్తం అంతా కూడా ఇలా ఉంటుంది. అదే భక్తులు ఉంటే అయితే అసలు చాలా కలకలలాడుతూ ఉంటుంది. వ్యూ మాత్రం చాలా బాగుంటుందండి ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇక్కడే స్వామి అక్కడి నుంచి తీస్తున్నారు కదా, అందులో అయితే ఎప్పుడు వాటర్ ఉంటూనే ఉంటాయన్నమాట. అసలు ఇంక ఇక్కడ ఫోటోలు వీడియోలు ఎలా లేవు, మేమే ఏదో ఇంకా అలా తీసేసాము. అందరూ కూడా దర్శించుకోవాల్సిన ప్రదేశం, ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం ఇది. వదలడానికి ఇలా అమ్ముతున్నారు బయట కూడా. మనకి ముందుకు వెళ్తే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంటుంది. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీరు ఎప్పుడైనా వాడపల్లిలో ఉన్న స్వామివారిని అయితే దర్శించుకుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.